వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వద్ద రచ్చ మొదలైంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కౌంటింగ్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుంచి గోల్మాల్ జరుగుతోందని, అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు రాకేష్ రెడ్డి. మూడవ రౌండ్ కౌంటింగ్ నుంచి అనుమానం ఉందని, ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం స్పందించి 1000 ఓట్లతో పాటు ప్రతి టేబుల్ వద్ద ఓట్లలో ఉన్న అభ్యంతరాలు తీర్చాలని కోరారు. రౌండ్ 3 మా గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయకుండా మీరు కౌంటింగ్ పోతే మేము ఆ కౌంటింగ్ బాయ్కాట్ చేస్తాం. మాకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీ బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. నేను ఒక అభ్యర్థిగా అప్పీల్ చేస్తున్నా. మా యొక్క ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఏకపక్షంగా పక్షపాతంగా వివరిస్తూ ఒక అభ్యర్థికి లాభం చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది నా యొక్క ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏందో చెప్పండి. మీరు మొత్తం క్లారిటీ ఇచ్చినాక, మమ్మల్ని సాటిస్ఫై చేసినాక మాత్రమే ఎన్నికల యొక్క కౌంటింగ్ ముందు తీసుకెళ్లాల్సింది మేము కోరుతున్నాం. మేము ఏదో ఎన్నికలకు భయపడో దానికో దీనికో కాదు. ప్రజాస్వామ్యంలో ఏ తీర్పు ఇస్తే ప్రజలు ఆ తీర్పును శిరసావహించడానికి మేము సిద్ధం. కానీ ట్రాన్స్పరెంట్గా నిర్వహించండి. దట్స్ ఆల్ మేము కోరేది, అంతే. మేము అంతకంటే వేరే ఏం కోరడం లేదు. కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఎట్లా మమ్మల్ని పట్టించుకుంటలేరు కాబట్టి మీ ద్వారా ఎన్నికల సంఘానికి, ఎందుకంటే ఎన్నికల సంఘం యొక్క అధికారిగా వారు కొనసాగుతున్నారు, వారి యొక్క ప్రతినిధిగా వారు కొనసాగుతున్నారు. కాబట్టి మేము రాష్ట్ర ఎన్నికల సంఘానికి, భారత ఎన్నికల సంఘానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ ఎన్నికల నిర్వహణలో మాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర 5 ఓట్లు 6 ఓట్లు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. మేము అయినా కూడా అవన్నీ భరించినాం. నిన్నటి నుండి మీకు కనీసం ఎక్కడ కూడా కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలే. కానీ ఈరోజు ఏకంగా ఒక రౌండ్లో ఒకే హాల్లో 1000కు పైగా మరి తేడా వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా దీన్ని తేల్చుకోవాలి. లేకపోతే ఇది మరి ముందుకి ఇంకా తీవ్ర రూపం దాల్చి ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేటువంటి అవకాశం ఉందనే ఉద్దేశంతో మాత్రమే మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మేము ఎన్నికల సంఘాన్ని అప్పీల్ చేస్తున్నాం. దయచేసి మాకు సమాధానం చెప్పండి. ఇదే రిటర్నింగ్ ఆఫీసర్ వారి యొక్క గది ముందు నేను వేచి చూస్తా. ఇక ఇదే విషయమై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గట్టే అవకాశాలు లేనందున అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ 100 కోట్లు ఖర్చు పెట్టి పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించారని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల తీరు చూస్తుంటే ఓటమిని ఒప్పుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు మల్లన్న. అధికార పక్షంలో ఉన్న మాకంటే ముందు, అధికారుల కంటే ముందు తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని, కౌంటింగ్ హాల్ నుంచి ఉత్త చేతులతో పోవడం ఎందుకని అధికారుల మీద మన్నుబోసిపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ను మేము అర్థం చేసుకోగలుగుతాం, వాళ్ళ బాధను అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే కేటీ రామారావు గారు 100 కోట్ల రూపాయలు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా గెలుపొందాలని చేసినటువంటి ప్రయత్నం, గతంలో మాదిరిగా బోగస్ ఓట్లను నమోదు చేయించి తద్వారానైనా లబ్ధి పొందాలనేటువంటి ఒక కుతంత్రం, అధికార పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నా పైన అనేక బురదలు జల్లి గెలవాలనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు వెడిసి కొట్టి ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు కోల్పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది.